చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాసుకుంటే రాలేది బూడిదేనని ఏపీ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కావాలంటూ ఎమ్మెల్సీ రఘురాజు చేపట్టిన పాదయాత్ర రేణిగుంటకు చేరుకున్న సందర్భంగా ఆయన్ను కలిసి రోజా సంఘీభావం ప్రకటించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని పథకాలు కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రవేశపెట్టారని చెప్పుకొచ్చారు. ఏపీ సీఎంగా మరోసారి జగనే రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. వైసీపీలో గొడవపడి బయటకు వచ్చే వారి కోసం టీడీపీ ఎదురు చూస్తోందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేదన్నారు. యువగళం పాదయాత్రతో టీడీపీకి ఒరిగిందేమీ లేదని ఆమె అన్నారు. 7,22,292 మందికి ఉపాధి అవకాశాలు అందుకే మీరు ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు కూడా 2 చోట్ల నిలవాలి అని సర్వే చేసుకుంటున్నాడంటేనే ఆయనకి ఓడిపోతానన్న భయం ఎలా పట్టుతుందో మనం చూడాలి. అండ్ ఈరోజు మీరు చూస్తే పత్రికల్లో పచ్చ ఛానళ్లలో వాళ్ళకి సీట్ లేదు వీళ్ళకి సీట్ లేదు అంటారు. వాళ్ళకి వీళ్ళకి సీట్ లేదని పొల్లలు పెట్టి వాళ్ళు ఏదైనా గొడవలు పడి రాజీనామా చేస్తే మీ పార్టీలో చేర్చుకొని సీట్లు ఇద్దామన్న ఒక కక్కుర్తి తప్ప మీకు ఏమైనా ఉందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ 175 చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి ఇద్దరికి క్యాండిడేట్లు లేరు. జోగి రాసుకుంటే బూడిద, సన్యాసి రాసుకుంటే బూడిద రాస్తున్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకరికొకరు రాసుకోవడం తప్ప ఏమీ లేదు. ఈరోజు పచ్చ ఛానల్ నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న నాయకుడు ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు తీర్చడమే కాకుండా దేశంలోనే బెస్ట్ 5 స్టేట్స్లో బెస్ట్ సీఎంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఆయన పరిపాలన విధానం ఎలా ఉందో. టీడీపీ సీనియర్ నేత ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ను పోలీసులు అరెస్టు చేశారు. రైతులతో కలిసి రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆయన రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. జేబీసీ కాల్వకు నీటిని నిలిపివేయడంతో 30,000 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని పయ్యావులు ఆరోపించారు. రైతులు 300 కోట్ల రూపాయల విలువైన పంటను కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.